అభివృద్ధి పనుల్లో అలక్ష్యం తగదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల శంకుస్థాపన చేసిన 303 పనులకు నిర్దేశించిన మే 20లోగా పూర్తి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాటు మరో 197 పనులకి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మే 20వ తారీఖు కల్లా ఈ 303 అభివృద్ధి పనులు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసి అందివ్వాలని స్పష్టమైనటువంటి హామీని ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఈ జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా ప్రజల చేతే, స్థానిక ప్రజల చేతే శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా అధికారులతో, కాంట్రాక్టర్లతో, స్థానిక నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం. అంతేకాకుండా వారానికో రోజు అధికారులతో వారాంతపు సమీక్షలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా 6 గంటలకి అధికారులతో వారాంతపు సమీక్షలు. ఈరోజు మొత్తం ఈ పనుల పురోగతి చూసినప్పుడు కేవలం ఇక 40 పనులు మాత్రమే, మొత్తం 303 పనుల్లో కేవలం 40 పనులు మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రేపు లేదా ఎల్లుండి ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి 303 పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి చెప్పిన తేదీ ప్రకారం మే 20వ తారీఖు లోపు, మే 20వ తారీఖు దాకా సమయం ఇచ్చి ఉన్నాం. ఈ లోపలనే ఒక వారం ముందే వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల చేత, స్థానిక ప్రముఖుల చేత ఒకే రోజు ఏ విధంగా 105 శంకుస్థాపనలు, వారం పాటు మరో 197, మొత్తం కలగలిపి 303 అభివృద్ధి పనులు. ఈ 303 అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం, ఒకే సమయానికి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రముఖుల చేత చేయిస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఈ పనుల మీద నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడా నాణ్యత ప్రమాణ విషయంలో రాజీ పడవద్దని, మరీ ముఖ్యంగా ల్యాబొరేటరీకే ఆ నాణ్యత పరీక్ష కోసం 3 రోజులకోసారి, 4 రోజులకోసారి నేనే స్వయంగా హాజరవుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే క్యూరింగ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో అధికారులు, కాంట్రాక్టర్ కూడా